కోఆపరేటివ్ బ్యాంకు స్వర్ణోత్సవాల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కోఆపరేటివ్ బ్యాంకు స్థాపికులు ఎర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డి, స్వర్గీయ గుణపాటి సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1956వ సంవత్సరంలో రైతుల అవసరాల కోసం ప్రారంభమైన ఈ సహకార సంస్థ 1975 డిసెంబర్ 20న అధికారికంగా రైతులకు రుణాలు, ఆర్థిక సహాయ సేవలు అందిస్తూ అర్ధశతాబ్ద కాలంగా రైతులకు విశ్వసనీయ సేవలు కొనసాగిస్తుందని అన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములై రైతులకు సేవలు అందించిన అధ్యక్షులు, డైరెక్టర్లకు మరియు బ్యాంకు సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, సొసైటీ బోర్డు మెంబర్ పెనుబల్లి కృష్ణ చైతన్య, ఎస్ఎంఎస్సి రాష్ట్ర డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, సొసైటీ బోర్డు మెంబర్ సభ్యులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు ఈ బ్యాంక్ని ఓపెన్ చేసిన ఇందుకూరుపేట సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డి, స్వర్గీయ గుణపాటి సుబ్బరామిరెడ్డి గారులకు ఈ సందర్భంగా మనం ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలుపెట్టిన ఈ సొసైటీలు 50 సంవత్సరాలు జరుపుకొని ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఈ 50 సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకొని మరో 100 సంవత్సరాలు ఈ బ్యాంక్ ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా, రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా, పంటలు మునిగిపోయినా, వాళ్ళ పిల్లల చదువులకైనా, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకైనా, దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇందుకూరుపేట రైతు సోదరులకి అండగా నిలబడింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇటువంటి బ్యాంక్ ఎంతో మంది దీనికి చైర్మన్లుగా పనిచేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న 3 బ్యాంకులు కూడా మంది డెల్టా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే సదుద్దేశంతో ఒవ్వేరు బ్యాంకు కానీ అలాగే బుచ్చి బ్యాంకు కానీ ఇందుకూరుపేట బ్యాంకు కానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్లని ఎన్నుకోవడం జరిగింది. నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పని అవసరం లేదు, మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుకి ఈ బ్యాంక్లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ 645 మంది సభ్యులతో 45,000 రూపాయల షేర్ క్యాపిటల్తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహాలక్ష్యంలా ఎదిగి 65,32,00,000 టర్నోవర్తో ఉంది ఈ బ్యాంకు. అదేవిధంగా ఈ 24-25 సంవత్సరంలో సభ్యులకు 27,67,00,000 రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా ఇప్పుడే అనుకున్నట్టు రైతులకు ఎరువులు, పురుగు మందులు అతి తక్కువ మార్జిన్తో రొయ్యల, చేపల రైతులకి ఫీడ్ అందిస్తూ దాదాపు 70 లక్షలు ఆదాయాన్ని ఆర్జించింది ఈ సంవత్సరం. కాబట్టి బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రైతు సోదరులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
1956 నుంచి స్టార్ట్ అయ్యి 76లో సొంత భవనంలోకి వచ్చింది. అప్పటి నుంచి అప్రఖ్యాతంగా వచ్చిన చైర్మన్లు కానీ సిబ్బంది కానీ ఈ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఈ స్థాయికి తీసుకుని వచ్చి కూడా రైతులకి తమ సేవ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఎరువుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరికీ ఎరువులు అందేటట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ సొసైటీని ఇంకా ముందు అభివృద్ధి పదంలో నడిపించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారికి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ సహకార రంగం మరి రైతు సేవలో దాదాపు 120 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ రాక ముందు నుంచి కూడా సహకార బ్యాంకులు, సహకార సంఘాలు మన భారతదేశంలో ఉన్నాయి. మరి ఈ సేవల భాగంగా మన ఇందుకూరుపేట ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పెద్ద సొసైటీలు రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించిన సొసైటీలు ఉన్నాయి. అది బుచ్చిరెడ్డిపాలెం కానీ ఒక పేరు, అదేవిధంగా ఇందుకూరుపేట ఈ సహకార సంఘాలు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చి బాగా పనిచేస్తూ రైతులందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.